ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ కూడాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం సాయిరామ్ అని ప్రతి ఒక్కరూ కూడా కామెంట్ అయితే చేయండి. ఈరోజు సాయి వాక్కు: నిన్ను ఏడిపించాలి అనుకునే వాళ్ళ మీద ఎప్పుడూ ప్రతీకారం చూపించవద్దు తల్లి. తల్లి, నువ్వు మనిషి జీవితంలో అదృష్టం అనేది ఎంతకాలం ఉంటుందో చెప్పలేం కదా. అలాగే జనం దృష్టిలో గొప్పగా ఉన్నా లేకున్నా పర్లేదేమో, కానీ బతికినంత కాలం కూడాను గర్వంగా తలెత్తుకుని బతకాలి. అలా ఎప్పుడు మనం బతకగలుగుతామో అప్పుడే సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండగలుగుతాము. ఎప్పుడైతే నువ్వు తలెత్తుకుని బతకలేకపోతున్నావో నువ్వు బతికుండి కూడా వృధా. ఎప్పుడూ కూడాను నీ ఆలోచనల బరువు ఎంత అనేది నీ ఆచరణలోనే తెలుస్తూ ఉంటుంది. నువ్వు ఒక్కోసారి మోసపోవటం వల్ల కూడా మంచే జరుగుతుంది. నీ జీవితంలో ఇలా మోసపోవటం వల్ల ఎన్నో విధాలుగా ఎంతో గెలుపుకి ముందుకు వెళ్తూ ఉంటావు. ప్రతి చిన్న విషయాన్ని గుడ్డిగా నమ్మకూడదు. అది జీవిత సత్యమే కదా. అదృష్టం తనంతట తానుగా వచ్చి తలుపు తడుతుందని అందరూ చెప్తూ ఉంటారు. అది నమ్మద్దు. ఎప్పటికీ కూడా అలాగా నమ్మద్దు. అది అవకాశం రూపంలో ఉంటుంది. దాన్ని వెంటాడు, సొంతం చేసుకోవాలి. అదే అదృష్టం అంటే. నువ్వు వెంటాడకుండా అది వచ్చింది, అదృష్టం నాకు తలుపు తట్టింది అన్నది అసత్యం. జీవితంలో అదృష్టం కేవలం 1% మాత్రమే ఉంటుంది. నీ కష్టంలోనే మిగతా 99% కూడాను నీ శ్రమతోనే సాధ్యమవుతుంది. నువ్వు ఎంత కష్టపడితే అంత ఫలితం అనేది ఉంటుంది. నువ్వు ఎంత కష్టాన్ని ఈరోజు అనుభవిస్తున్నావో రేపన్న రోజు నాడు అంత సుఖాన్ని అనుభవించడానికి దగ్గరలో ఉన్నావని అర్థమవుతుంది. నీ కష్టం ఎప్పటికీ వృధా కాదు. నువ్వు ఎంత కష్టపడుతున్నావో అని బాధపడద్దు. నీ కష్టానికి ఖచ్చితంగా ఒక ఫలితం అనేది ఉంటుంది. ప్రశ్నించిన వారు ఏ విషయాన్ని కూడా నేర్చుకోలేరు. ఎప్పుడూ కూడా బాధ్యతలు అనే రాజ్యాంగానికి రాజు, అప్పు అనే ఆస్తికి వారసుడు. ఇలాగా ఒక మధ్యతరగతి అబ్బాయి కౌరవుల్లాగా 100 మంది బంధువుల కన్నా మీరు మేలుకోవడానికి కృష్ణుడు లాంటి వారు ఒక్కరు చాలు కదా. అలాగే నువ్వు గెలిచే వరకు నీ కథ ఎవ్వరికీ అవసరం లేదు. ఎవరు వినిపించుకోరు కూడాను. నీ కథ ఎవరికైనా చెప్పాలన్నా వినాలన్నా ముందు నువ్వు గెలవాలి. నువ్వు గెలిచిన తర్వాతనే నువ్వు ఏం చెప్పగలుగుతున్నావు, ఏం చెప్తావు అన్నది తెలుస్తుంది. అది మాత్రం సత్యం. నువ్వు ఏదైనా కూడా ఏ పనిలోనైనా నీ ఉద్యోగంలో నువ్వు ఉన్నత స్థాయిలో ఉంటేనే నీ మాట ఎవరైనా నమ్ముతారు. ఇంత చేసాక నేను ఒక స్థాయికి వచ్చాను అని. అంతేకాని నువ్వు ఏమి చెయ్యకుండానే ఇలా చేయండి అలా చేయండి అని అంటే ఎవ్వరు నమ్మరు. ఇది అసాధ్యమని అనుకుంటూ ఉంటారు. ఎప్పుడూ కూడాను మనల్ని మనం ముందు చూసుకొని ఆ తర్వాత మనం సాధించిన తర్వాత పక్కవారికి మనం దారులు చెప్తూ ఉండాలి. అది అవసరమైతేనే చెప్పాలి. అవసరం లేని వాళ్ళతో మనం ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. ఈ సృష్టిలో అన్నీ తాత్కాలికమే. ఇప్పుడున్న పరిస్థితి తప్పక మారిపోతుంది. నీవు ఒత్తిడి చెందవద్దు. ఎందుకు అంటే తియ్యగా ఉంటే నెమిలి మింగేస్తారు, చేదుగా ఉంటే ఊసేస్తారు. అందుకే ఉప్పులాగా ఉండు. ఎంతవరకు అవసరమో అంతవరకే వాడుకుంటారు. అందుకే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా నిజం నిప్పుతోనే సమానం కదా, అబద్ధం అప్పుతో సమానం. ఖచ్చితంగా మూల్యం అనేది చెల్లించాల్సిందే. ఇది ప్రతి ఒక్కరూ కూడా చెల్లించాల్సిందే. అందమైన వాళ్ళు అడుగడుగునా కనిపించచ్చేమో, కానీ అందమైన మనసున్న వాళ్ళు మాత్రం అరుదుగా కనిపిస్తూ ఉంటారు.
నిజం నీతిగా ఒంటరిగా అవుతుంది. అబద్ధం ఎప్పుడూ కూడా నమ్మిస్తూ, నటిస్తూ, దగ్గరై మోసం చేస్తూ ఉంటుంది. ఇది మర్చిపోవద్దు. జీవించటం వేరు, బతకటంలో ప్రాణం మాత్రమే ఉంటుంది. అదే జీవించడంలో అనుభూతి అనేది ఉంటుంది. మీ చుట్టూ ఉన్న 90% మంది మరొకరి దగ్గర వాళ్ళు మంచోళ్ళు అనిపించుకోవడం కోసం అక్కడ లేని మూడో వ్యక్తి గురించి చెడుగా మాట్లాడుతూ ఉంటారు. అతిగా అరవటం వలన మాట విలువ, అనవసరంగా ఏడవటం వలన కన్నీటి విలువ తగ్గిపోతాయి. అసలు ఏమీ లేనప్పుడు అన్నీ ఉన్నట్లుగా ఉండే, అన్నీ ఉన్నప్పుడు ఏమీ లేనట్లుగా ఉండే ఇదే మనిషి మనుగడకు ఒక రహస్యం కూడాను. మన దగ్గర ఎప్పుడైనా అతిగా మాట్లాడతారు అనుకుంటారు. మీ జీవితంలో ఎంతమంది మిమ్మల్ని ఏడిపించినా వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలని ఎప్పుడూ ఆలోచించద్దు. దాని గురించి ఆలోచించి మీ సమయాన్ని వృధా చేసుకోకండి. మనల్ని ఏడిపించిన వాళ్ళు ఎప్పటికైనా ఏడుస్తారు. మనల్ని ఏడిపించారు అని అంటే వాళ్ళకి ఏదో ఒక రోజు ఆ రోజు తప్పకుండా వస్తుందని గుర్తుపెట్టుకుని అక్కడికి అది విడిచిపెట్టేయాలి. అసలు నీ వైపు న్యాయం ఉంటే కాలమే ఖచ్చితంగా ఆ పని చేస్తుంది. మన వైపు న్యాయం లేనప్పుడు మాత్రమే మనం దాని గురించి ఆలోచించాలి. ఎప్పుడైతే మన వైపు న్యాయం ఉందో ఆ ఒక్క క్షణం కూడా దాని గురించి ఆలోచించి వృధా చేసుకోకూడదు. మనం ఎందుకు ఏడిపించాలి? కర్మానుసారంగా కాలమే అంత సమాధానం వాళ్ళకి ఇస్తున్నప్పుడు మనం ఎందుకు ఏడిపించాలి? మనం ఏడిపించాల్సిన అవసరమే లేదు. బోలెడు అనుభవాలతో కూడిన పుస్తకాలు ఇచ్చిన వాటిని చూసి కూడా రాయలేని పరీక్షే ఈ జీవితం అంటే అసలు. అందుకేనేమో ప్రతి ఒక్కరూ కూడాను అసలు పైకి కనిపించే అలంకారానికన్నా లోపల ఉండే గుణం ముఖ్యం. విషం నిండిన బంగారు పాత్ర కన్నా సరే తేనెతో నిండిన మట్టి కుండ ఎంతో విలువైనది కూడాను. ప్రతి ఒక్కరూ కూడాను నీలో మంచి చెడు రెండూ ఉంచుకోవాలి. ఎప్పుడు ఏది అవసరం అవుతుందో తెలియదు కదా. ఎవరికి ఏది ఇవ్వాలో అది ఇవ్వడమే నేర్చుకోవాలి. ఏది అవసరమో అదే ఇవ్వాలి. ప్రతి ఒక్కరూ కూడాను ఏది ఎలా ఇవ్వాలో అది నేర్చుకోవాలే తప్ప బాధపడుతూ కూర్చుని ఉంటే మనకు కాలం అనేది వెళ్ళిపోతూ ఉంటుంది తప్ప ఎప్పటికైనా మనమే సమయాన్ని వృధా చేసుకున్న వాళ్ళం అవుతాము. అసలు చిన్నప్పటి నుంచి మంచి అలవాట్లు చేసుకుంటూనే ఉంటేనే పెద్దయ్యాక గొప్ప లక్ష్యాలు సాధించగలుగుతాము. అసలు నిన్నటి వరకు ఎలా గడిచింది అనేది విడిచిపెట్టండి. ఇవాళ నుంచైనా మీ భవిష్యత్తుకు సంబంధించి ప్రణాళిక వేసుకోండి. వాటిని ఆచరణలో పెట్టి అనుకున్నది సాధించండి. ఎప్పుడైతే మీరు అనుకున్నది సాధిస్తారో అప్పుడు ఖచ్చితంగా మీరు అనుకున్నట్లుగానే మంచి స్థాయిలో ఉంటారు. మిమ్మల్ని ఏడిపించిన ప్రతి ఒక్కరూ కూడాను మీ దగ్గరికి వాళ్ళే వచ్చే విధంగా ఉంటుంది. మనల్ని ఏడిపించారు కదా అని చెప్పి మనం ఎప్పుడు కూర్చొనే ఉండకూడదు. వాస్తవాన్ని అంగీకరించలేని అహం నయం కాని ఒక రోగం లాంటిది. మంచి మనుషులు, మంచి పుస్తకాలు అంత ఈజీగా అర్థం కావు కదా. అందుకే ఓపికగా చదవాల్సిందే. మనం కూడా ఓపికగా ఉండాల్సిందే. మనం ఏంటో తెలిసేసరికి మనం వాళ్ళ దగ్గర ఉండం కదా. మనస్సుని ఏదైతే బాధిస్తుందో మనిషిని కూడా అదే మారుస్తుంది. కంగారు పడవద్దు. మనల్ని ఏడిపించారు కదా అని చెప్పి వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలని వాళ్ళ గురించి 10 మందితో చెప్పడం, 10 మంది దగ్గర వాళ్ళని ఏదో ఒకటి మాటలు అనిపించడం, ఇదంతా కూడాను మనకి సమయాన్ని వృధా చేస్తుంది. మన మనసుని పాడు చేస్తుంది. మన బాడీ అంతా నెగిటివ్తో నిండిపోతూ ఉంటుంది. ఇదంతా వృధా. ఇలా ఎవ్వరూ చేయొద్దు. మీ సమయాన్ని మీరు వృధా చేసుకోవద్దు. బానిసత్వానికి అలవాటు పడ్డవాడు తన బలాన్ని ఎప్పుడూ కూడా గుర్తించలేడు. అందుకే ఎప్పుడు ఎవ్వరూ కూడా ఒకరి మీద ఆధారపడి బతకండి. జీవితం పెట్టే పరీక్షలో చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు. వారిని ఎప్పుడూ కూడా వారిని వారు తెలుసుకోలేక ఇతరులను కాపీ కొట్టడమే అందుకు కారణం అవుతుంది. అందుకే పక్కవారిలాగా ఉండాలి, పక్క వాళ్ళలాగా ఇల్లు కట్టుకోవాలి, పక్కవారిలాగా ఇలాగ చేయాలి, అలా చేయాలి అని ఎవరి మీద ఆధారపడద్దు.
అసలు వాళ్ళలా ఉండాలి అని మనం ముందు అనుకోకుండా ఉంటే మనమే ఒక మంచి స్థాయిలో ఉండగలుగుతాం, ఒంటరిగా బతకగలుగుతాం. వాళ్ళకి తెలియదు ఒక్కొక్కరిది ఒక్కో ప్రశ్నాపత్రం అని, ఎవరి జవాబులు వారే రాయాలి అని. ఎప్పుడూ కూడా జీవితం విసుగు పుట్టడానికి 1000 కారణాలు ఉన్నప్పటికీ కూడాను జీవిస్తున్నందుకు ఒకే ఒక్క కారణం, రేపటి రోజు ఇలా ఉండదు అని ఒకే ఒక్క నమ్మకం. ఈరోజు మనం ఎలా బతుకుతున్నామో అన్నా కూడా రేపు నేను ఇలా ఉండను, ఎంతో కొంత మారుతాను అనే ఒక చిన్న నమ్మకం వల్లనే మనం ఇలా ఉంటున్నాము. అసలు తల్లి ఎండు కర్రల్లో చేరిన పచ్చి కర్ర కూడా మంటల్లో మాడక తప్పదు. అలాగే చెడ్డవారితో తిరిగే మంచివాడు కూడా చెడ్డవాడే అవుతాడు. ఎప్పటికైనా అలా అవ్వకపోయినా అయ్యేలా చేస్తారు. ఎప్పుడూ కూడా మనం మానవ సంబంధాల్లో తరచుగా జరిగే పొరపాట్లు, ఎదుటివారు చెప్పేది సగం వినడం, అందులో సగం అర్థం చేసుకోవటం, అసలు ఏమీ ఆలోచించకుండా 10 రెట్లు ప్రతిస్పందించుతూ ఉండటం వల్లే మాత్రమే ఇలా అవుతూ ఉంటుంది. విజయాల వల్ల కలిగే అతి గర్వమే అపజయాలకి దారితీస్తూ ఉంటుంది. అదే ఆహ్వాన పత్రం కూడా అవుతూ ఉంటుంది. ఎప్పుడూ కూడాను మనం ఏదో కోల్పోయినట్లుగాను ఏదో అలా ఉండకూడదు. అది అన్నింటికంటే కూడా ఎక్కువగా మనిషిని కుంగదీస్తూ ఉంటుంది. నీ మనస్సుకి నచ్చిన పని చేస్తున్నప్పుడు వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారో అని పట్టించుకోవద్దు. ఎందుకు అనంటే నువ్వు వాళ్ళని మెప్పించడానికి పుట్టలేదు. నీ గురించి వాళ్ళ గురించి నువ్వు ఎప్పుడూ ఆలోచించాల్సిన పని లేదు. వాళ్ళ కోసమే నువ్వేమీ బతకట్లేదు. ఇవన్నీ గుర్తుపెట్టుకొని నువ్వు ఎలా బతకాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అని ఆలోచించి ముందుకు నడుస్తూ ఉండాలి. ఎప్పుడైతే నువ్వు అలా చేయగలుగుతావో అప్పుడే నువ్వు ఒక మంచి స్థాయిలో ఉండగలుగుతావు. ఎప్పుడు వీళ్ళ మీద వాళ్ళ మీద మాట్లాడుకుంటూ ఉండద్దు. అలా ఎప్పుడు ఉన్నంతకాలం మనం ఇలాగే ఉండిపోతాము. ఎప్పుడైతే ఒకరిని గౌరవించడం నేర్చుకుంటామో, ఎప్పుడైతే ఒకరి కోపాన్ని కూడా సహనంతో ఓర్చుకుంటామో, ఎప్పుడైతే మనం ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటామో, ఎప్పుడైతే నిన్ను ద్వేషించిన వారు కూడా నీ దగ్గరికి రాగలగాలి. ప్రేమించడం ప్రారంభించావో, ఎప్పుడైతే నిన్ను నీవే బలంగా నమ్ముకొని శ్రమిస్తావో అప్పుడే నువ్వు ఒక గొప్ప వ్యక్తిగా ఉండగలుగుతావు. అసలు ఓర్పు చేదుగానే ఉంటుంది, కానీ దాని ఫలితం మాత్రం ఎంతో మధురంగా ఉంటుంది. ఎప్పుడైతే నీకు బతకడానికి ఏమీ లేకపోతే సింహంలా వేటాడుతూ సింగిల్గా ఒక చెట్టు కిందైనా సరే బతుకు, కానీ ఒక వ్యక్తి కింద మాత్రం బతకవద్దు. బానిసగా బతకొద్దు, అస్సలు బతకవద్దు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరూ కూడాను మంచి ఆలోచనలు, సరైన ముందు చూపు లేని వారిని జీవితంలో సమస్యలు అడుగడుగునా కూడా చుట్టుముడుతూనే ఉంటాయి. మన జీవితంలో వచ్చే ఏ సమస్య అయినా కూడా ఎలా పరిష్కరించుకోవాలి అనేది తెలుసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటేనే మన జీవితంలో వచ్చిన సమస్యలన్నీ కూడా మనం పరిష్కరించుకోగలుగుతాం కూడాను. చేసే పనిలో సంతోషాన్ని వెతుక్కోండి. డబ్బు తానుగా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. మీరు చేసే పని కష్టంగా మీరు అనుకుంటూ ఉంటే ఆ డబ్బు కూడా చాలా కష్టంగా వస్తుంది, ఎక్కువ సమయం కూడా పడుతుంది. కొన్ని సమయాల్లో నష్టపోవటం, అలాగే కొన్ని కోల్పోవటం, మరికొన్ని వదులుకోవటం, ఇవన్నీ కూడాను మన జీవితంలో ఒక గొప్ప వరమనే అనుకోవాలి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సముద్రంలోని అలలు మధ్యతరగతి వారి కలలు రెండూ ఒకలాగే ఉంటాయి. తీరం చేరినట్టే చేరి వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు ఆ మధ్యతరగతి వారి కుటుంబంలో ఉన్న సమస్యలను ఒక్కొక్కటి మదిని ఎంతగానో కృంగిస్తూ ఉంటాయి. అప్పుడు మనం మీ శక్తిని అంతా కూడగట్టుకొని గొప్ప ప్రయత్నం చేయాలి. అప్పుడే కాలం కూడా గట్టిగా తన గమ్యం మార్చుకొని మీకు సహకరిస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడూ కూడాను
కాలంకి తగ్గట్టుగానే మనం పనిని కూడా మొదలు పెట్టాలి. అప్పుడు కాలమే మనకి తిరిగి ఎంతో కొంత సపోర్ట్ చేస్తుంది. కొన్ని సందర్భాల్లో మీ శక్తి ఉన్నా మీ సహనం ఎక్కువై ఇవన్నీ కూడాను మీకు ఎంత శక్తి అయితే ఉందో ఈ శక్తితో పాటు సహనం, నమ్మకం, ఓర్పు ఇవన్నీ కూడాను కలిపి మనకి ఎంతో ఎక్కువ ఫలితాన్ని అయితే ఇస్తాయి. మనం నమ్మకంతో ఉంటేనే మనం ఖచ్చితంగా ఒక మంచి స్థాయికి కూడా వెళ్ళగలుగుతాము. గెలిచిన వారికైనా ఓడిన వారికైనా రోజులో ఉండేది 24 గంటలే, అవునా కాదా? ప్రతి ఒక్కరూ కూడాను ఇది అర్థం చేసుకోవాలి. కాకపోతే గెలవాలనుకున్న వారు నిరంతరం కష్టపడుతూ ఉంటారు. ఓడిపోయిన వారు అంతసేపు కష్టపడాలా అని బాధపడతారు, అంతసేపు కష్టపడాలా అని అనుకుంటూ ఉంటారు. 24 గంటలే రోజంటే ఎవరికైనా కూడాను అదొక్కటి గుర్తుపెట్టుకొని మనం కష్టపడి ముందుకు వెళ్ళగలగాలి. ప్రతి ఒక్కరూ అసలు సైనికుడు ఎప్పుడు యుద్ధభూమి నుండి పారిపోడు, యుద్ధం చేస్తూనే వీరమరణం పొందుతాడు. అలాగే మీ జీవితాల్లోని సమస్యలను చూసి పారిపోకుండా వారి పరిష్కారానికే పోరాడాలి. ఎప్పుడైతే మనం పోరాడి ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటామో అప్పుడు ఖచ్చితంగా మనం ఆ గమ్యం చేరుకోవడానికి ఎన్నో మార్గాలు కూడా వెతుక్కుంటూ ఉంటాం. వాటిలో నువ్వు ఏ మార్గం ఎంచుకుంటావో దానిపైనే నీ భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుంది. అలాగే మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయం కూడాను స్వీకరించబడింది. అలాగే బలహీనం పరిస్తే మాత్రం ప్రతి ఆలోచన కూడా తిరస్కరించబడుతూ ఉంటుంది. అందుకే మనం ఎప్పుడూ కూడాను పరిస్థితులు అనుకూలించక నువ్వు ఒంటరిగా నిలబడవలసి వచ్చినప్పుడు కూడాను అప్పుడు కూడా నిజాయితీ వైపే నువ్వు మాత్రమే నిలబడి నిజాయితీగానే ఏదైనా ఏ పనైనా నీకు వచ్చిన పనిని చేస్తూ ముందుకు వెళ్ళాలి. నిజాయితీగా నువ్వేం చేయాలనుకుంటున్నావో చేయాలి. పేదరికం అంటే నీ వద్ద డబ్బు లేకపోవడం కాదు, నీలో ఆత్మవిశ్వాసం లేకపోవటం. పేదరికం అంటే డబ్బు లేదు అని అనుకుంటారు, కానీ కాదు. 100 మంది 100 రకాలుగా చెప్తారు, అవన్నీ పట్టించుకొని ప్రశాంతను కోల్పోవద్దు. నీ అంతరాత్మ చెప్పింది చెయ్యి, ఎందుకంటే నిన్ను నువ్వు ఎప్పుడు మోసం చేసుకోలేవు. అలా మోసం చేసుకోకుండా ఉండగలగాలి. మీలో లోపాలు తెలుసుకోవటమే అన్నింటికన్నా పెద్ద చదువు. ఎప్పుడైతే నీ చుట్టూ ఉన్నవాళ్ళు అధర్మ మార్గంలో నడిచిన, అడ్డదారిలో విజయం సాధించిన, నువ్వు మాత్రం ధర్మం తప్పద్దు, వాళ్ళకు విజయం రావచ్చు. అలాగే ఏమో కానీ ఆత్మసంతృప్తి కూడా దక్కదు. ఇవన్నీ కూడాను ప్రతినిత్యము తెలుసుకుంటూ మన జీవితం, సమయం ఈ రెండూ కూడా అత్యుత్తమ ఉపాధ్యాయులు. మనకి సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవాలని జీవితం చెబుతూ ఉంటుంది. జీవితం ఎంత విలువైందో ఆ కాలం చెబుతూ ఉంటుంది. ఒకటి మాత్రం నిజం, కష్టం వచ్చింది నీకే అయినా కాలం పరీక్ష పెట్టింది మాత్రం నీ చుట్టూ ఉన్న వాళ్ళను గుర్తించు. ఎవరు నీ వాళ్ళు, ఎవరి పరాయి వాళ్ళు అని గుర్తు చేస్తూనే ఉంటుంది. నీ జీవితం గురించి మరీ అంత పెద్ద ప్రణాళికలు తయారు చేసుకోకు. నీకు ఎప్పుడు ఏమవ్వాలో జీవితానికి తెలిసినంతగా నీకే తెలియదు. నీవు బాగా గమనిస్తే నీ జీవితంలోని అనేక సంఘటనలు ఏ ప్రణాళిక లేకుండానే జరిగిపోతూ ఉంటాయి. ఇది మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు. డబ్బు ఎక్కువైనా, ప్రేమ ఎక్కువైనా, బంధాలు ఎక్కువైనా, మంచితనం ఎక్కువైనా, వీటిలో ఏది అతిగా ఉన్నా సరే మీ జీవితానికి చాలా ప్రమాదకరమే. మరెవ్వరూ చేయలేనిది చేసి చూపగలిగే సందర్భమే అసలు నీ సత్తా ఏంటో నిరూపించుకునే సమయం అనేది రానే ఉంది. ఖచ్చితంగా క్రమశిక్షణతో కూడిన జీవితం ఎప్పుడూ కూడా పశ్చాత్తాపడే పరిస్థితిని తీసుకురాదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏదైనా కానీ ఇక నా వల్ల కాదు, మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు అని గుర్తుంచుకొని ఈరోజు ఇప్పుడే ఈ క్షణం ఎప్పుడైతే ఈ వీడియో వింటారో ఆ క్షణం నుంచే మీరు కూడా మీ ప్రయత్నాలని మొదలు పెట్టండి. ఇక ఆలస్యం చేసినంతసేపు సమయం అనేది వృధా అయిపోతూ ఉంటుంది. ఏదైనా సరే మనం చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా మొదలుపెట్టి ఈరోజు రేపు అని వాయిదా వేయకుండా మొదలు పెట్టడమే. నీ గమ్యాన్ని నిర్ణయించేది నీ చేతులు, నీ నిర్ణయాలే తప్ప ఇంకా నీ అరచేతి గీతలైతే కావు. ఇది గుర్తుపెట్టుకో. తాళం తనను తాను పగలకొట్టినా భరిస్తుందేమో కానీ వేరే తాళం చెవితో
తెరుచుకోదు. అలాగే నీతిమంతులు ఎంతటి కష్టం ఎదురైనా సరే వాళ్ళు తన వ్యక్తిత్వాన్ని మార్చుకోలేరు ఎప్పటికీ కూడాను. అందుకే మీరు అనుకున్నది చేసుకుంటూ వెళ్తూ ఉండండి. మీకు ఎప్పుడు ఏ క్షణం ఏది ఎలా జరగాలో అంతా కూడాను ఆ భగవంతుడే మీకు దారి చూపిస్తాడు. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ జీవితంలో ప్రశాంతంగా ఉండడానికి మనకి కూడా ఎంతో కొంత దారి అనేది చూపిస్తాడు. ఓం సాయిరామ్. మళ్ళీ రేపటి సాయివాకుతో మళ్ళీ కలుద్దాం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. పూర్తి వీడియో చూసి ఈరోజు వీడియోలో ఈ కథలో మీకేమర్థమైందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరూ కూడాను. అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళైతే సాయిరామ్, ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. రేపటి సాయి వాక్కుతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.